అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్తశ్రుతిసాగరః. ఓం వృషాహిణే నమః. సర్వక్షేమములకు అంకురార్పణ దినము అనదగిన ధర్మరూపమైన భగవంతుని సేవించు మొదటి దివసము. వృషము అనగా ధర్మము. ఓం వృషభాయ నమః. సంసారమను దావానలముచే దగ్ధమై తన వద్దకు వచ్చి ఆశ్రయించిన వారిని చల్లని కృపా కటాక్షములను, అమృతము వంటి చిరునవ్వును, మధురోక్తులను వర్షించి ఆనందింపచేయువాడు. ఓం విష్ణవే నమః. ఇట్లు శుభములను వర్షించుచు వారికి ఏ అపాయము కలుగకుండునట్లు నలుదిక్కులు వ్యాపించియుండువాడు. అనుగ్రహ రూపమైన నిత్య సన్నిధానమే వ్యాప్తి అనబడుచున్నది. ఓం వృషపర్వణే నమః. వృషములు అనగా వర్ణాశ్రమ ధర్మములు. అవి భగవంతుని పొందుటకు మెట్ల వంటివి. వర్ణాశ్రమ ధర్మములను తనను చేరుటకు మెట్లుగా ఏర్పరిచినవాడు. ఓం వృషోదరాయ నమః. ఆరాధించు భక్తులు తమకు లభించిన ఏ ఏ పదార్థములను తనకు హవిస్సుగా సమర్పించినను వాటితో తృప్తిగా తన ఉదరమును పూరించుకొనువాడు. అనగా ధర్మముతో లభించిన వస్తువులతో తన ఉదరము నింపుకొనువాడు. ఓం వర్ధనాయ నమః. తల్లివలే భక్తులను గర్భమున నిడుకొని పోషించువాడు. ఓం వర్ధమానాయ నమః. భక్తులను పోషించుచు తాను కూడా వృద్ధి నొందుచు సంతోషముతో పొంగిపోవువాడు. ఓం వివిక్తాయ నమః. ఈ విధమగు సర్వ విలక్షణమైనదియు తనకే చెల్లినదియు అగు వృత్తాంతము చేత సర్వలోకాతీతుడుగా భావింపబడుచున్నాడు. ఓం శృతిసాగరాయ నమః. ఇట్టి భగవద్గుణములను ఎన్నింటినో కీర్తించు శృతివాక్యములన్నింటికిని నదులకు సముద్రము వలె ఈ పరమాత్మ పర్యవసాన భూమి అయినాడు. జై శ్రీమన్నారాయణ.